అస్మద్గురుభ్యో నమః. పెరే తిరుమజిలో 2వ పదిలో 8వ తిరుమజి తిరిపురం అనేటువంటి తిరుమజి. తిరుపురం అనే ఈ తిరుమజిలో పరకాలురు నాయకీ భావనతో చెప్పినటువంటి పాసురాలివి. కిందటి తిరుమడి తెవడంలో తన అవస్థను కూడా తాను చెప్పుకోలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి నాయకిని గురించి తాయిమారు చెప్పేటువంటి పాసురాలు. ఈ తిరుమడిలో మగళ్ పాసురాలు, నాయకి తానే చెప్పేటువంటి పాసురాలు ఇవి. ఎలా ఉన్నాయి ఇందులో ఉన్నటువంటి భావాలు ఏమిటి అంటే, పరకాల నాయకుడి యొక్క లక్షణాలన్నీ చెప్తుంది. అన్నీ చెప్పిన తర్వాత ఆరుగోల్ ఈయన ఎవరు అని ఒక ప్రశ్న వేస్తే, అంటే ఎదురుగా నిలబడతాడు అష్టభుజ పెరుమాళ్ళు. ఈవిడ కొన్ని లక్షణాలు చెప్పిన తర్వాత ఎదురుగా నిలబడ్డ అష్టభుజ పెరుమాళ్ళ గురించి అని ప్రశ్న వేస్తే, అట్టభుజ కరత్తేన్ ఎన్నారే, నేను అష్టభుజ పెరుమాళ్ళనండి అని ఆయన చెప్పేటువంటి సమాధానం. కరత్తేన్ ఎన్నారే, అన్నాను కదా అని అష్టభుజ పెరుమాళ్ళని నేను అని చెప్పేటువంటి పాసురాలు. అంటే ఉక్తి ప్రతిముక్తి లాగా సాగుతుంది ఈ తిరుముజి. అందులో నిన్న ఒక పాసురాన్ని సేవించాం మనం. అందులో ఏం చెప్పుకున్నాం? నృసింహ అవతారం ఎత్తి ప్రహ్లాదుణ్ణి రక్షించినటువంటి వాడు అని నరసింహస్వామి వైభవాన్ని చెప్తూ, అదిగో ఆ తండ్రి యొక్క తండ్రి వలన బాధపడేటువంటి ఆ బిడ్డ విషయంలో సహకరించడానికి వచ్చినటువంటి నృసింహుడి కంటే కూడా నువ్వు నాకు చాలా దగ్గరగా ఉన్నావు, ఇంతకీ ఎవరు నువ్వు అని అడుగుతుంది. అదిగో ఆ పరకాల నాయకి. అప్పుడు ఈయన చెప్తున్నాడు, అట్టభుజ కరత్తేన్ ఎన్నారే, నేను అష్టభుజ పెరుమాళనమ్మ, ఒక చిన్న పిల్లాడి కోసం వచ్చి రక్షించడం మాత్రమే కాదు, నీకు కూడా సహకరించడం కోసమని ఇక్కడికి వచ్చి, నీకంటే ముందుగానే ఇక్కడికి వచ్చి నిన్ను రక్షించడం కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి వాడిని నేను అని చెప్పారు క్రిందటి పాసురంలో. ఇప్పుడు ఈ 2వ పాసురంలో ముందు అవతారిక కింద అరుంబదంలో ఇచ్చిన అవతారిక చూద్దాం. కీజిల్ పాటిలే ஒரு சிறக்கனுக்காக உந்தீர் என்னதுக்கு பிரத்யுத்தரமாக உனக்கு உதவேணும் என்னும் அவசர பிரதீட்சனாய் இருக்கிறேன் என்ன செய்தேயும் மெய்கொள்ளாதே அவருடைய மேன்மையையும் சௌசீல்யத்தையும் கண்டு ஈடுபடா நின்று கொண்டு நீர் பிறக்காக மண்ணா செய்யாலே ஒந்தீர் இத்தனை என்ன நான் எனக்காக பெண்ணா செய்யாலே ஒன்றேன் என்கிறார் என்ன సంగతి. కీజల్ పాటిలే కిందటి పాసురంలో ஒரு సిరుక్కనుక్కాగా వందీరి అన్నదుకు ప్రత్యుత్తరమాగా చెప్పాడు కదా. ஒரு సిరుక్కనుక్కాగా వందీర్, మీరు ఆ చిన్న పిల్లవాడిని రక్షించడం కోసం వచ్చారు అనే దానికి ప్రత్యుత్తరంగా ఏం చెప్పాడు? ఉనక్కు ఉదవేణుం ఎన్ను అవసర ప్రతీక్షణ ఇరుక్కిరేన్ ఎన్న చేరేము. అంతేకాదమ్మా, నీకు కూడా సహకరించాలని నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి వాడిని అని చెప్పినప్పటికీ మేకొల్లాదే, అది దాన్ని అంగీకరించకుండా అవరుடைய మేన్మయ్యయ్యం సౌశీల్యత్తయ్యం కండు ఈడుపడా నిన్నుకొండు, ఆయన యొక్క పరత్వాన్ని సౌశీల్యాన్ని చూసి ఈడుపడా నిన్నుకొండు, ఈడుపడుతూ నీరు పిరక్కాగం అన్నా చెయ్యాలే వందీర్ ఇత్తనే, మీరు ఇతరుల కోసమని మన్నా చెయ్యాలి, భూమిని యాచించడానికి వచ్చారింతే. ఎన్నా అనగా నా ఎనక్కాగా, అలా రాలేదమ్మా నేను. నీరు పిరక్కాగా అంటే ఇతరుల కోసమని భూమిని యాచించడానికి వచ్చారు మీరు, మన్నా చేయాలి, భూమి మీద ఆశతో వచ్చారు మీరు ఇంతే అని చెప్పగానే ఏం చెప్తాడు కదా సమాధానం? నా ఎనక్కాగా,
నేను అలా వచ్చినటువంటి వాడిని కాదమ్మా. వెనక్కాగా పెన్నాశయ్యాలే వందేది, నిన్ను పొందాలని పరకాల నాయకి అనే స్త్రీని పొందటం కోసం వచ్చాను నేను అనేది సంబంధం. అంటే కిందటి పాసంలో ఒక చిన్న పిల్లాడి కోసం మీరు వచ్చారు అని ఆవిడ అడిగితే, కాదమ్మా నీ కోసమనే నేను వచ్చి ఎదురు చూస్తున్నానని చెప్తే దాన్ని యథార్థమని భావించకుండా ఆయన యొక్క పరత్వాన్ని సౌశల్యాన్ని చూసి ఈడుపడుతూ, మీరు ఇతరుల కోసమని భూమి మీద ఆశతో వచ్చారు మరి మీరు అని ఈవిడంటే, కాదు నేను నా కోసమే, నేను నీ మీద ఆశతోనే వచ్చాను అంటున్నాడు ఈయన సమాధానంగా. వెంతిరల్ వీరరిల్ వీరరొప్పార్ வேதமுறை இத்திமையோரு வணங்கும் செந்தமிழ் பாடுவார் தாம் வணங்கும் தேவர் எவர்கள் தெரிக்க மாட்டேன் வந்து குரல் உருவாய் நிமிரிந்து மாவலி வேள்வியில் மண்ணடந்தா அந்தனர் போன்றிவரார்குலెందా అట్టబుయ కరత్తేని అన్నారే. ఇక్కడ పరమాత్మ యొక్క 3 గుణాలు చెప్తూ ఉన్నారట. వీరత్వము, ఆ తర్వాత యమయోరు వణంగుమని చెప్పటం వల్ల పరత్వాన్ని, సెంతమిజు పాడువార్ అని చెప్పటం వల్ల సౌలభ్యాన్ని. కేవలం పరత్వం మాత్రమే చెప్తే సౌలభ్యం లేదా అంటే, సౌలభ్యం కూడా కలిగినటువంటి వాడండి. సౌలభ్యం వలె పరత్వాన్ని కలిగినటువంటి వాడు. పరత్వం మాత్రమే కలిగినటువంటి వాడా అంటే వీరత్వాన్ని కూడా కలిగినటువంటి వాడు అని వీరత్వాన్ని, పరత్వాన్ని, సౌలభ్యాన్ని, ఈ 3 గుణాలని చెప్తున్నారట ఈ పాసురంలో. ప్రతిపదార్థం. ఏమయోర్ బ్రహ్మాది దేవతలు వేదమును ఉరైతూ చెప్పి వణంగుం ఆశ్రయించేటువంటి వెంతిరల్ తీక్షణమైన బలము గల వీరరిల్ వీరులలో వీరరు ఒప్పారు వీరులైన చక్రవర్తి తిరుమగనారు వలె ఉన్నారు అంటోందనమాట ఈ అమ్మాయి. మీరు బ్రహ్మాది దేవతలంతా కూడా వేదాన్ని చెప్పి ఆశ్రయించేటువంటి తీక్షణమైన బలం గల వీరులకే వీరుడెవరు? రామచంద్రుడు. మీరు ఆ రామచంద్రులాగా ఉన్నారే. తమిళ్ పాడువారు తాం, శ్లాఘ్యమైనటువంటి ద్రావిడ ప్రబంధాన్ని పాడేవాళ్ళైనటువంటి పాడేవాళ్ళు మొదలాళ్వాళ్ళు. ఆ మొదలాళ్వాళ్ళు వనంగు ఆశ్రయించేటువంటి దేవర్ స్వామి అయిన తిరువేంగడమడయాన్ ఎవరుగలో. ఏమిటి ఆ మొదలాళ్వాళ్ళు ఆశ్రయించేటువంటి తిరువేంగడమడయాన్ ఈయన ఏమిటి? తెరెక్క మాటేన్ తెలుసుకోలేకపోతూ ఉన్నాను. మహాబలి యొక్క వేల్విల్ యజ్ఞమందు కురల్ ఉరువాయ్ వామన రూపే వందు వచ్చి నిమిరెందు పెరిగి మన్ భూమిని అలందా కొలచినటువంటి అందనరు పోండు బ్రాహ్మణుల వలెనున్న వీరు ఆరుగులు ఎవరో ఎన్నా అనగా అష్టభుజకరత్తేన్ వీరు అష్టభుజకరమందు వేయించేసి ఉన్న స్వామిని అన్నారు అని చెప్పినారు. బ్రహ్మాది దేవతలు కూడా వేదాధ్యయనం చేస్తూ ఆశ్రయించేటువంటి మహావీరులైనటువంటి చక్రవర్తి తిరుమగనాథులా ఉన్నాడే ఈయన అని ఒకటి. ద్రావిడ ప్రబంధాలను పాడే వాళ్ళైన మొదలాళ్వాళ్ళు ఆశ్రయించేటువంటి తిరువేంగడముడయాన ఏమిటి వీరు తెలుసుకోలేకపోతూ ఉన్నాను. మహాబలి యొక్క యజ్ఞవాటములో వామనుడై వచ్చి 3 అడుగుల భూమిని ధారపట్టి త్రివిక్రముడై పెరిగి లోకాలన్నిటినీ కొలచుకున్నటువంటి ఆ బ్రాహ్మణులాగా ఉన్నాను. వీరెవరో అనగానే వీరెవరో నాకు అర్థం కావట్లేదని ఈ విశేషణాలన్నీ చెప్పింది పరకాల నాయకి. అప్పుడు నేను కరమందు వేయించేసి ఉన్న స్వామిని అని చెప్పారని తాయిమార్లకు తోజుమార్లకి నాయకి చెప్తున్నది. ఈ పాసురాలు తాయిమార్లతోటి తోజుమార్లతోటి నేను ఇలా అన్నాను, ఆయన ఇలా నాకు సమాధానం చెప్పాడు అని చెప్పేటువంటి పాసురాలు కదా. ఇలా నేను అన్నాను, నువ్వెవరో నాకు తెలియట్లేదని, నేను అష్టభుజ పెరుమాళని అని ఆయన చెప్పాడు అనేది నాయకు యొక్క సమాధానము.
వెవ్వియ తెరలుండు వెంతెరల్ ఇత్యాది. వెవ్వియ తెరల్ అంటే పరాభిభవన సామర్థ్యం, శత్రువులని అణిచివేసేటువంటి సామర్థ్యము. అత్తైవుడయ్యరాన వీరர்கள் தாங்கள் మడలెడుక్కుమ్మడియాన ఆణ్ పిళ్ళైతనం ఉడయ్యవర్. ఎవరైనా చక్రవర్తి తిరుమగనారు. శత్రువులని నశింపచేయటంలో సామర్థ్యం కలిగినటువంటి వీరులకు కూడా మడలు ఎడుక్కుంబడియానా. ఈ రామచంద్రుని చూస్తే మడల గ్రహణం చెయ్యాలని అనిపించేటట్లుగా ఉన్నటువంటి ఆణ్ పెళ్ళైతనం ఉడయవారు, వీరత్వం కలిగినటువంటి వాడు చక్రవర్తి తిరుమగనారు. అంటే వీరులైనటువంటి వాళ్ళకు కూడా ఈ వీరత్వం చూస్తే ఈయన మేము అసలు ఇలా ఎందుకు పుట్టాము, ఈయన్ని వివాహం ఆడేలాగా పుట్టలేకపోయామే అనేటువంటి భావన కలిగించేటువంటి వీరత్వమట రామచంద్రుడి. శత్రోహో అదో శత్రోహో ప్రఖ్యాత వీర్యస్య రంజనీయస్య విక్రమై అని చెప్పినట్లుగా ఎవరు చెప్పారు ఈ మాటని? రావణాసురుడు చెప్పాడు తన యొక్క రథ సారథితోటి. రామరావణ యుద్ధం జరిగే సమయంలో రావణాసురుడు దెబ్బలు తిని ఉన్న సమయంలో ఆయన మూర్ఛపోయి ఉంటే రథాన్ని వెనక్కి తీసుకువెళ్ళి ఎక్కడో వెనక నిలిపేస్తాడు సారథి. అప్పుడు మెలకు వచ్చినటువంటి రావణాసురుడు ఇలా చేయడం ఎంత బుద్ధి తక్కువ పని నీకు, యుద్ధం చూస్తే అలాంటి వీరులు చేసేటువంటి యుద్ధాన్ని కదా చూడాలి అని అప్పుడు చెప్పినటువంటి శత్రోహో చెడువాయ్ ఎన్నుடைய శత్రువై ఆర్ ఎన్ను నిனைத்து சேரை மீட்டு கொடுపోందాయ్. చెడువాయ్ బుద్ధిహీనుడా, అసలు నా శత్రువు ఎవరనుకొని నువ్వు ఈ రథాన్ని తిరిగి వెనక్కి తీసుకెళ్ళిపోయావు నువ్వు ఇప్పుడు అన్నాడు. ప్రఖ్యాత వీర్యస్య ఎదిరిగడాన నం పడై వీటిலும் ప్రసిద్ధమాయ్ ఎందో అవరుடைய ఆన్ పిళ్ళైతనం ఇరుప్పదు. అదిగో ఆయన యొక్క ఖ్యాతి ఆయన పుట్టినటువంటి అయోధ్యలో మాత్రమే అనుకుంటున్నావా? ఎదిరిగడాన నం పడై వీటిలం ఆయనకి శత్రువులమైనటువంటి మా అంతఃపురంలో కూడా ప్రసిద్ధమాయంలో ప్రసిద్ధమైనటువంటి కీర్తి ఆయనది. అవరుడయ అలా అవరుడయ ఆన్ పెళ్ళైతనం ఇరుప్పదు. అది కదా ఆయన యొక్క ఆన్ పెళ్ళైతనం వీరత్వం ఉన్నటువంటి స్థితి అని. నీ కేట్టర్యాయో అది ఏరిప్పాయాద మేడిల్లైకాన్. నీ కేట్టర్యాయో అడిగి తెలుసుకోవద్దా? తెలుసుకొని అది ఏరిప్పాయాద మేడిల్లైకాన్, అది ఎవ్వరికీ కూడా ఎక్కటానికి సాధ్యం కానిది అన్నట్లుగా ఏది పాయాద మేడిల్లైకాన్, అంత గొప్పతనం కలిగినటువంటిది ఆ రాముడి యొక్క వీరత్వము. సంజనీయస్య విక్రమై కండు పరాక్రమిక వన్నాదపడి అళవర వెదిరి ముడుగినాల్ அது நிலமாக்கிக் கொண்டு பராக்கிரமிக்கும்படியை பார்த்தால் காமினி ஆந்தனை விரும்புமா போலே எதிரிகளுக்கும் விரும்ப வேண்டும்படி கான் அவர் ஆண் பிள்ளைத்தனம் இருப்பது. கண்டு பராக்கிரமம் மிக்கவண்ணாதபடி அளవర వెదిరి మురిగినాల్. కండు పరాక్రమం మిక్కవన్నాదపడి చూసినటువంటి వాళ్ళకి ఆ పరాక్రమం మిక్కవన్నాదపడి అళవర వెదిరి ముడిగినాల్. అది నిలమాకిక్కొండు పరాక్రమిక్కుబడే పార్తాలు. అంటే శత్రువులకి ఇంకా అవకాశం లేనట్లుగా పరాక్రమాన్ని కొండు పరాక్రమిక్కుబడే పార్తాల్. ఆయన శత్రువుల మీద చూపించేటువంటి ఆ పరాక్రమాన్ని చూసినట్లయితే ఎలా ఉంటుంది? కామిని కాంతనై విరుంబు మాపోలే, ఒక ప్రియురాలు ప్రియుణ్ణి కోరుకున్నట్లుగా ఎదిరిగడుక్కుం. అంటే ఈయన యుద్ధం చేసేటువంటి విధానాన్ని చూస్తే వాళ్ళు శత్రువులే అయినప్పటికీ కూడా విరుంబ వేండుంబడికాన్ అవర్ ఆన్ పెళ్ళైతనం ఇరుప్పదు, ఈయనని కోరుకునేటట్లుగా కదా ఉంటుంది శత్రువు ఈయన యొక్క వీరత్వం అనేటువంటిది. వేదమిత్యాది రావణవధ సమనంతరం பிரம்மாதிகள் நாராயணானுவாக சித்தமான பதங்களை ஸ்தோத்திரம் பண்ணும் வெண்திரல் வீரரில் వీరరు ఒప్పారు. వేదం రావణ వధ జరిగిన తర్వాత బ్రహ్మ మొదలైనటువంటి వాళ్ళు నారాయణానువాకంలో చెప్పినట్టుగా పదంగళై కొండు అందులో ఉన్నటువంటి పదాలను స్వీకరించి స్తోత్రం చేసేటువంటి వెంతిరల్ వీరరిల్
వీరరు ఒప్పారు, మంచి బలం కలిగినటువంటి వీరులకే వీరులైనటువంటి వారు. ఇది మేన్మై ఇరుక్కుంబడి, ఇలా ఇది మేన్మై అంటే ఆయన యొక్క గొప్పతనం, పరాక్రమం ఉన్నటువంటి ప్రకారం. ఇందాకదేమిటి మొదట రంజనీయస్య విక్రమై అని చెప్పడం వల్ల ఆయన వీరత్వం. ఇక్కడ బ్రహ్మాది నారాయణానువాకంలో చెప్పినట్టుగా స్తోత్రం చేయబడ్డాడు కదా ఎవరు, బ్రహ్మాదుల చేత. అంచేత ఇది మేన్మై, పరత్వాన్ని తెలియచేసినట్లయింది అని. సెంతమిజిత్యాది சேலத்தை பார்த்தால் சேலத்தை பார்த்தால் అనుకూలరాయిరుప్పార్, ఎల్లాரும் ఇలుత్తుంబడి ఇరుప్పర్. ఆయన స్వభావాన్ని చూస్తే అనుకూలరాయిరుప్పర్ ఎల్లాரும் ఏత్తుంబడి ఇరుప్పర్, అనుకూలురైన వాళ్ళంతా కూడా స్తోత్రం చేసేటట్టుగా ఉంటారు. పెరుగు మదవేషం ఎంగిరపడియే కలపత్తి పసుం తమిళు పాடும் முதலாழ்வார்கள். పెరుగు మదవేషం అనేటువంటి ఆ పాసురంలో చెప్పినట్టుగా కలపత్తు పసుంతమిళు పాడిం முதலாழ்வார்கள் అంటే వ్యర్థం కానటువంటి అందమైన తమిళ భాషలో పాడేటువంటి முதலாழ்வார்கள் అని, முதலாழ்వార్లు అని చెప్తూ ఇక్కడ దీనికి ఒక విషయాన్ని చెప్తున్నారు. ఇరుంతమేజు అరుంబదంలో చూడండి, కింద నుంచి రెండో పారాగ్రాఫ్ లో இருந்தமிழ் நன்மாலை இணை அடிக்கே சொன்னேன் பெருந்தமிழன் அல்லேன் பெரிது என்னு சொன்ன பாசுரத்தை செந்தமிழ் పాడువార్ ఎన్నదుకు ప్రమాణమాగా ఎడుక్క వేండి ఇరుక్క. ఇక్కడ ఏం చెప్పారు, సెంతమిళ్ ఇత్యాది. ఏంటి సెంతమిళ్ పాడువార్ అన్నారు కదా, అందమైనటువంటి తమిళ భాషలో పాడేటువంటి వాళ్ళు అన్నప్పుడు ప్రమాణంగా ఏమివ్వాలి, ఇక్కడ ఏమిచ్చారు, పెరుగు మదవేషం అనేటువంటి ఆ పాసురాన్ని ప్రమాణంగా ఇచ్చారు. అలా ఎందుకండి ఇవ్వాలి, ఈ వీరిదే ఇంకొక చోట இருந்தமிழ் நன்மாலை இணை அடிக்கே சொன்னேன் பெருந்தமிழ నల్లేన్ పెరుదు ఎన్న పాసురాన్ని సెంతమిజు పాడువారు ఎన్నదుకు ప్రమాణమాగా ఎరుక్క వేండి ఇరుక్క. సెంతమిజు పాడువారు అనేటువంటి దానికి ఆ పాసురాన్ని ప్రమాణంగా ఇవ్వవలసి ఉండగా పెరుగు మదవేషం ఎన్ను మేల్పాట్టై ఎడుత్తదు. పెరుగు మదవేషం అని ఆ పాసురాన్ని ప్రమాణంగా ఇవ్వడానికి కారణం ఏమిటంటే, ఎంబెరుమాన్ ఆழ்వీర్ நீரு பெருந்தமிழ நல்லேன் எண்ணீர் வல்லீராகில் ஒரு கவி சொல்லு காணும் என்னா அவனுக்கு உகம்படியை பாட்டை பாடி மேல் நெஞ்சை பார்த்து స్వానుభవం பண்ணினாராக ஐயாலே அவன் உகந்த பாட்டே ప్రమాణமாக వేణుం ఎన్ను తిరువళ్ళం పత్తి అరుడిగిరారు. ఇదిగో పెరుగు మదవేషం అనేటువంటి పాసురాన్ని ఎందుకు ప్రమాణంగా ఇచ్చారు, இருந்தமிழ் నల్మాలై ఇణై అడిక్కే సొన్నేన్ అనేటువంటి ఈ పాసురాన్ని ప్రమాణంగా ఇస్తే సరిపోతుంది కదా. సెంతమిజు పాడువారు అనే దానికి అంటే ఈ పెరుగు మదవేషం అనేటువంటి పాసురాన్నట పెరుమాళ్లే స్వయంగా పెరుగు మదవేషం ఎన్ను మేల్పాట్టై ఎడుత్తదు. ఎంబెరుమాన్ ఆ సర్వేశ్వరుడు ఆళ్వీర్ முதலாழ்వార్లలో పొయ్గై ఆళ్వార్లదట ఈ పాసురం. నీర్ పెరింతమిళ నల్లేన్ ఎన్నీర్, మీరు మంచి అందమైనటువంటి తమిళ భాషలో పాడగలిగినటువంటి వారండి అన్నట్ట పెరుమాళ్ళు. ఎన్నీర్ ఒల్లీరాగిల్ ஒரு కవి సొల్లు కాణుం ఎన్నా, అయితే మీరు చెప్పగలిగితే ఒక్క పాసురం చెప్పండి అని అడిగాట పెరుమాళ్ళు. అప్పుడు అవన్ ఒక కుంబడి ఈ పాట్టై పాడి பாட்டை பெருந்தமிழன் அல்லே ஒரு పాట్టై పాడి మేల్ నెంజై పార్తు. అదిగో అప్పుడు పెరుమాళ్ళు సంతోషపడే అంటే తిరువేంకటమలయాను సంతోషపడేటట్లుగా ఈ పెరుగు మదవేషం అనేటువంటి పాసురాన్ని పాడి నెంజై పార్తు స్వానుభవం పండినారాగయ్యాలే, అప్పుడు తమ మనస్తోడు చెప్పుకొని స్వానుభవాన్ని పొందిన వారు కావటం చేత అవన్ ఉగంద పాటే ప్రమాణమాగ వేణుం ఎన్ను తిరువళ్ళం పత్తి అరుడి చేగిరారు. అందుకని ఆయనకి సంతోషం కలిగించేటువంటి పాసురాన్నే ప్రమాణంగా చూపించాలి అని భావించి ఈ పెరుగు మదవేషం అనేటువంటి రీతిగా
కలపత్తు పసుంతమిజు పాడు మొదలాల్వారుగల్. వ్యర్థత అనేటువంటిది లేకుండా అందమైనటువంటి తమిళ భాషలో పాడేటువంటి మొదలాల్వారు. ఇప్పుడు మోడల్లోకి వచ్చానండి నేను. ఆవరగడుక్కు ఆ శ్రేణి నానా తిరువేంగడముడయానై పోలే పోలేయుం ఇరా నిన్నాల్. అదిగో అలా మొదలాల్వాళ్ళు ఆశ్రయించేటువంటి వాడు ఎవరు? తిరువేంగడముడయాను. ఆయనలాగా ఉన్నాడే ఈయన చూస్తే. తెరిక్క మాటేన్ తెలియటం లేదు. వేరైతై పార్తవారే శత్రుక్కడు ఎత్తుంబడియా ఇరుందదు. అందులో వీరత్వాన్ని చూస్తేనేమో శత్రువులను నేల కల్పించేటట్లుగా ఉన్నాడు. మేన్మయ్యై పార్తవారే బ్రహ్మాదిగళం ఎత్తుంబడియా ఇరుందదు. మేన్మయ్యై గొప్పతనాన్ని చూస్తేనేమో బ్రహ్మాదులు స్తోత్రం చేసేటట్లుగా కనబడుతున్నాడు. తేలత్తై పార్తవారే అనుకూలర్ అలయ్య ఎత్తుంబడియా ఇరుందదు. ఆ స్వభావాన్ని చూస్తే సౌశల్య స్వభావాన్ని అనుకూలురైనటువంటి వాళ్ళందరూ స్తోత్రం చేసేటట్లుగా ఉన్నాడు. ఎవరై ఇన్నా ఎన్ను నిశ్చయిక్కపోగిరదిల్లయ్యి. వీరు ఫలానా వారు అని నిశ్చయించలేకపోతున్నానే నేను అనుకుంటోందట ఆ మగళ్. అనుకుంటే ఆగా మేన్మయ్యం తరై కాణవన్నాదా ఇరుందదు శీలముం తరై కాణలా ఇరుందదిల్లై. ఆయన గొప్పతనాన్ని ఇంత అని చెప్పి ముగించలేకపోతున్నాము. ఆయన సౌశల్య గుణాన్ని కూడా ఇంత అని చెప్పి ముగించేలాగా లేదు కదా అని అనగానే అప్పుడు వందిత్యాది. ఇప్పుడు ఏం చెప్తాడనమాట? ఇంకా మహాబలి యజ్ఞవాటత్తిలే వామన వేషత్తై కొండు వందు తిరుక్కయ్యిలే నీర్ విసుందవారే వళరందు భూమియై అళంద కొండ వినీత వేషత్తయ్యుడయ్యా శ్రీవామననై పోలేయుం ఇరా నిన్నారు. పైన వీరత్వం చూస్తే రాముడు అనుకుంది. ఆ తర్వాత మొదలాళ్ళవాళ్ళు మంచి అందమైన తమిళ భాషలో పాడారనగానే మొదలాళ్ళ వలె అందంగా పాడారు అనుకుంది. ఇప్పుడు పైన చెప్పారు కదా, వీరత్వాన్ని చూస్తే శత్రువుల్ని నేల కల్పించేలాగా ఉంది ఆయన వీరత్వం. గొప్పతనాన్ని చూస్తేనేమో బ్రహ్మాదులు లాంటి వాళ్ళు స్తోత్రం చేసేటట్లుగా ఉన్నది. ఆ సౌశల్య స్వభావాన్ని చూస్తే అనుకూలురైనటువంటి వాళ్ళందరూ స్తోత్రం చేసేటట్లుగా ఉన్నది. వీరు ఎవరో అని నిశ్చయించలేకపోతున్నాను. అంతేకాదు మహాబలి యజ్ఞవాటికలోకి వామన వేసుకొని వచ్చి ఆ శ్రీహస్తంలో నీళ్లు పడగానే పెరిగిపోయి భూమి అంతా కొలిసినటువంటి వినీత వేషం కలిగినటువంటి వామనుడి వలె ఉన్నాడు ఈయన అనుకుంటోందట ఈ అమ్మాయి. ఎందుకు? శుక్రాదిగల్ ఈశ్వరన్ కిడాయ్ ఉన్నై వంచిక్క వరుగిరాన్ ఎన్న చేయదేయం వినీత వేషత్తై కండు వైత్తు ఎంగనే కొడాదు ఒడియుంబడి ఎన్నానిరే. అదిగో ఎలా వచ్చాడా వామనుడిగా, ఎంత అందంగా వచ్చాడంటే శుక్రాచార్యుడు మొదలైనటువంటి వాళ్ళంతా కూడా ఈశ్వరన్ కిడాయ్, ఈయన ఈశ్వరుడండి, నిన్ను వంచడానికి వచ్చిన వాడని చెప్పినప్పటికీ ఆ వినీత వేషాన్ని చూసి ఎంగనే కూడా రుజింబడి, అసలు ఇవ్వకుండా నేను ఎలా ఉండగలనండి ఈయనకి? ఆ వినీత వేషం, ఆ వినయంతో ఉన్నటువంటి ఆ వేషాన్ని చూసి ఈయనకి నేను ఇవ్వకుండా ఎలా ఉండగలను అన్నట్ట శుక్రాచార్యుడు మొదలైనటువంటి వాళ్ళంతా కూడా ఇవ్వద్దు, ఈయన వంచన చేయడానికి వచ్చాడు అన్నప్పటికీ ఆరుగోలెన్నా, అసలు ఇంతకీ ఎవరైనా ఆ రాముడా, తిరువేంగడముడయానా, లేకపోతే ఇదిగో మహాబలి యజ్ఞవాటికకు వచ్చినటువంటి ఆ వామనుడా అంటే ఎవరు ఆరుగోలెన్నా, వీరెవరో నాకు తెలియటలేదే అంటే అట్టబోయక్కరత్తేన్యన్నారే కழஞ்சு மண்ணிறந்து வந்தவனல்லேன் உன்னை இறந்து வந்தவன் நான் ఎన్నార్. కழஞ்ச మణ్ణిరందు వందవనల్లేన్, ఏదో కొంచెం భూమిని యాచించడానికి వచ్చినటువంటి వాడిని కాదు నేను, నిన్ను యాచించడానికి వచ్చానమ్మా నేను. పిరర్కాగ విరందవనల్లేన్, ఇతరుల కోసం వచ్చి యాచించడం కోసం వచ్చినటువంటి వాడిని కాదు. ఎనక్కాగ విరందేన్ ఎన్నారు, ఇరందేన్ ఎన్నారు. ఏదో ఆయన వామనుడు వచ్చాడు అంటే ఇంద్రుడి కోసం యాచన చేయడానికి వచ్చాడు. కానీ ఇప్పుడు ఎనక్కాగ ఇరందేన్ ఎన్నారు, నా కోసమే నేను యాచించడానికి వచ్చానమ్మా, నిన్ను పొందడానికే వచ్చాను నేను. ఎలా కొంచెం భూమి
ఆ యాచించడానికి వచ్చినటువంటి వాణ్ణి కాదు, నిన్ను 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 యాచించడానికి వచ్చినటువంటి వాణ్ణి, ఇతరుల కోసం యాచించడానికి వచ్చినటువంటి వాణ్ణి కాదు, నా కోసమే యాచనకు వచ్చినటువంటి వాణ్ణి నేను అని ఇక్కడ వినీత వేషత్తై కండు అన్నారు కదా. వినీత వేషత్తై కండు వైతూ ఎంగనే కొడాదు జింబడి అన్నానిరే. అదిగో ఎలా వచ్చి చెప్తున్నట్ట, వినీత వేషంతో పక్కనున్నటువంటి చెలికత్తెలు తల్లిగారు కూడా ఈయన వినీత వేషం చూసి మోహపడిపోయేలాగా అలా వచ్చి, అలా వినీత వేషంతో వచ్చినటువంటి అట్టభుజ పెరుమాళ్ళట. అట్టభుజ కరస్తేన్, అట్టభుజ పెరుమాళ్ళు ఈయన. అదిగో నేను నీకోసమేనమ్మా వచ్చింది. ఆనాడు బలి చక్రవర్తి దగ్గరికి ఈయన యాతనకు వచ్చినప్పుడు వామనుడిగా ఆ శుక్రాచార్యుడు మొదలైనటువంటి వాళ్ళు చెప్పారు కదా ఈయన వంచకుడు అని. అలాంటి మాటలేమి అనకుండా ఈ తల్లిగారు గాని చెలికత్తెలు గాని అదిగో వినీత వేషంతో వచ్చి నేను నీ కోసమే వచ్చానమ్మా అని చెప్తున్నట్ట ఈయన. వెంతిరల్ వీరరిల్ వీరరొప్పార్ వేదమురైత్ ఇమయోరు వణంగుం செந்தமிழ் பாடுவார் தாம் வணங்கும் தேவர் எவர்கள் தெரிக்க மாட்டேன் வந்த குரல் உருவாய் நிமிரிந்து மாவலி வேள்வியில் மண்ணடந்தா அந்தனர் போன் ఎవరార్గొలెండా అట్టబుయక్కరత్తేని అన్నారే. మూండ్రాం పాటు. ఇప్పుడు మళ్ళా అరుంబదంలో అవతారికించుదాం. கீழ் பாட்டில் எனக்காக நான் பெண் பித்தனாய் வந்தேன், பிறர்க்காக மண்ணாசையால் வந்தேன் அல்லேன் என்னானிரே. அத்தை அங்கீகரித்து நீ உனக்காக பெண்ணாசையால் வந்தாய் ஆகிலும் ஸ்ரீ மதுரையில் பெண்கள் இடத்தில் பித்தனாய் அவர்களுக்கு அச்சம் தீர்க்கவும் வசீகரிக்கவும் பரிகரமான ದಿವ್ಯಾಯುಧಚೇತಿಯೋಳು ಒಂದೀರಾಗ వేణుం ఎన్నా అంగనన్ను ఉన్ భయం తీర్క వందేన్ ఎన్గిరాద్ ఎన్ను సంగతి. ఇవిడ అడుగుతోంది, నా కోసమని ఎనక్కాగ నా పెన్పెత్తనాయి వందే, నా కోసమే నేను స్త్రీ వ్యామోహంతో వచ్చాను నేను అన్నట్ట ఆయన. అనగానే పిరర్కాగ మన్నా చెయ్యాలు వందేనల్లేన్ ఎన్నానిరే. ఇదిగో నేను ఎవ్వరికి ఏదో ఇతరుల కోసమని భూమి మీద ఆశతో వచ్చినటువంటి వాడిని కాదమ్మా, నేనే స్త్రీ వ్యామోహంతో నీ మీద పిచ్చితోటి వచ్చా అని ఆయన అన్నాడు. అప్పుడు అత్తయ్య అంగీకరిస్తూ దాన్ని అంగీకరించి నీవు నక్కాగ పెన్నాశయ్యాలే వందాయి ఆగిలిం, నువ్వు నీ కోసం ఏదో పెన్నాశయ్యాలే స్త్రీ మీద ఆశతోటి వచ్చిన వాడివైనప్పటికీ ஆகிலும் ஸ்ரீ மதுரையில் பெண்கள் இடத்தில் పిత్తనాయ్, ఆ మధురా పట్టణంలో ఉన్నటువంటి స్త్రీల విషయంలో వ్యామోహంతో అవరగలకు అచ్చం తీర్కవం వశీకరిక్కైకం, అది వాళ్ళ యొక్క భయం తీర్చడానికి వాళ్ళని వశీకరింప చేసుకోవడానికి పరికరమైనటువంటి దివ్య ఆయుధాలతోటి చేతియోడు వందీరాగ వేణుం అన్న. అలా దివ్య ఆయుధాలతోటి రావాలి కదా నువ్వు అంటే అంగనన్ను ఉన్ భయం తీర్క వందేన్ ఎన్గిరాల్ ఎన్ను సంగతి. వందీరాగ వేణుం అయితే నువ్వు అలా పరికరాలతోటి దివ్యమైన ఆయుధాలతోటి రావాలా, వందీరాగ వేణుం రావాలి కదా అంటే అంగనన్ను నేను వచ్చింది అందుకు కాదమ్మా, ఉన్ భయం తీర్క వందేన్ నీ భయం తీర్చడానికి వచ్చా నేను అంటున్నారు పెరుమాళి ఈ పాసురం. ఇది సంగతి. செம்பொன்னிலங்கு வலங்கை வாளி சிலை தன்னொடு செங்கம் உள்வாள் உம்பரிசு உம்பர் இரு சுடனாடியோடு தேடகமொன் மலர் பத்தியத்தோ வெம்புசினத்தடல் வேஷம் வீஜா வெண்மறு பொண்டு பறித்திருண்டா அம்புதம் போந்து இவரார்கொலென்னா அட்டபுயக்கரத்தேன் என்னாரே. செம்பொனிலங்கு வலங்கை வாளி சிலை தன்னடு செங்கமுள்வாள்
உம்பரி சுடர் ஆழியோடு கேடகம் ஒன்மலர் பச்சியத்தோ பச்சியத்தே வெம்பு தெனத்தடல் வேதம் வீழா வெண்மறு பொன்று பறித்திருண்ணா அம்புதம் போன்று ఎవర్ ఆరుగులెన్నా అట్టబుయ కరతేన్ ఎన్నారే. మేఘం వలె ఉన్నాడు ఎవరైనా అంటే నేను అట్టబుయక్కరత్తేన్, నేను అష్టభుజ పెరుమాళని అని చెప్తున్నాడట ఆయన. ప్రతిపదార్థం. మంజు మేఘమండలమునకు ఉయర్ ఉన్నతమయ్యున్న మామణి కుండ్రం, మేఘమండలం వరకు పెరిగి ఉన్నటువంటి శ్లాఘ్యమైన రత్నాలు కలిగినటువంటి కాదు, ఇది తప్పు జరుగుతుంది. ఒక్క నిమిషం. తెంబొన్ కదా. వలంగై కుడి చేతి యందు ఇలంగు ప్రకాశిస్తూ ఉన్నటువంటి సెంపొన్ ఎర్రని బంగారముతో చేయబడినటువంటి వాడి బాణములను, చిన్ దృఢమైనటువంటి శిలై ధనస్సును, తన్నుడు కథతో కూడా శంగం శంఖాన్ని, వల్ వాల్ కాంతి కలిగినటువంటి ఖడ్గాన్ని, ఉంబర్ ఆయుధములలో ఉత్కృష్టమైనటువంటి, ఇరుసుడర్ విస్తారమైన కాంతి కలిగినటువంటి ఆజియుడు చక్రముతో కూడా కేడకం డాలును, వన్ సుందరమైనటువంటి మలర్ పద్మమును, పత్తి పట్టుకొని ఎత్తే ఏమి ఆశ్చర్యము, వెంపసెనత్తు తీక్ష్ణమైన కోపము గల అడల్ యుద్ధోన్ముఖమైన వేజం కువలయాపేడము, వీజా చచ్చిపడేటట్లుగా, వెన్ తెల్లనైనటువంటి మరుపు ఒండ్రు పరిత్తు ఆ దంతాన్ని ఒకదాన్ని కూడబెరికి, ఇరుండ అంబుదం పోండ్రు ఎవర్ ఆర్ ఇది నల్లని మేఘములాగా ఉన్నటువంటి వీరి ఎవరు ఎన్నా అనగా అట్టబుయక్కర, వీరు ఎవరో అని అంటే అట్టబుయక్కరత్తే వీరు అష్టభుజకరమందు వేయించేసి ఉన్నటువంటి స్వామిని ఎన్నార్ అని చెప్పారు. అంటే ప్రతిదీ ఈవిడ తన తల్లితోటి చెలికత్తెలతోటి నేను ఇలా అన్నాను, ఆయన ఇలా చెప్పారు అని చెప్పడం అన్నమాట అర్థం. కుడి చేతిలో బంగారంతో చేయబడినటువంటి ప్రకాశిస్తూ ఉన్నటువంటి బాణాలు, ధనుస్సు, గద, శంఖం, ఖడ్గం, గొప్ప తేజస్సు కలిగినటువంటి చక్రము, డాలు, పద్మాన్ని పట్టుకొని ఉన్నాడు. ఏమి ఆశ్చర్యం, తీక్ష్ణమైన కోపము కలిగినటువంటి యుద్ధానికి ఉన్ముఖంగా ఉన్నటువంటి కువలయాపేడం యొక్క దంతాన్ని ఓడబెరికి దానిని సంహరించాడు. నల్లటి మేఘంలాగా ఉన్నాడు. ఎవరో వీరు అనగానే నేను అష్టభుజకరంలో వేయించేసి ఉన్నటువంటి స్వామిని అని చెప్పారని తాయిమార్లకు తోజిమార్లకు నాయకి చెప్తూ ఉన్నది. ఈ పాసురంలో ఆ ఊర్లో ఆ దివ్యదేశం యొక్క వైభవాన్ని కూడా కొంచెం చెప్తూ, ఎలా ఉన్నట్టయినా అష్టభుజాల్లో అంటే ఈయనకి 8 భుజాలైనట. మనం నిన్న 16 అనుకున్నాం కదా, అలా కాదు, ఈయనకి 8 భుజాలు. 8 భుజాల్లో కూడా 8 ఆయుధాలు. కుడి చేతిలో చక్రాయుధం అంటే కుడివైపు చక్రాయుధము, కత్తి, తామర పుష్పము, అంబు బాణము. ఎడం చేతిలో శంఖము, చారంగము, గద, డాలు. ఇవి మొత్తం 8 భుజాలలో 8 ఆయుధాలు కలిగినటువంటి వాడు ఈ పెరుమాళ్ళు. అంతేకాదు ఇది గజేంద్రాశ్వానికి మోక్షం ఇచ్చినటువంటి స్థలమట ఈ దివ్యదేశము. పేయాళ్వార్లు, తిరుమంగయ్యాళ్వార్లు పల్లాండు పాడినటువంటి దివ్యదేశమట ఇది. ఇక్కడ వేయించేసి ఉన్నటువంటి తాయార్లు పుష్పవల్లి తాయారు, అలర్మేల్ మంగై, పద్మాసని తాయారు. వీళ్ళు ఇక్కడ పుష్కరిణి పేరు గజేంద్ర పుష్కరిణి. ఈ అష్టభుజ పెరుమాళ విషయంలో వేదాంత దేశకులు అష్టభుజాష్టకం అనేటువంటి ఒక గ్రంథాన్ని అనుగ్రహించారట. గజేంద్ర రక్ష త్వరితం భవాంతమని, గజేంద్రుని రక్షించినటువంటి పెరుమాళే
త్వరితం భవాంతం, త్వరగా రావయ్యా అన్నట్లుగా ఆ అష్టభుజ అష్టకాన్ని వేదాంత దేశకులు ఆ గ్రంథాన్ని అనుగ్రహించారు ఈ పెరుమాళ మీద. అయితే ఈ స్థల పురాణం చూస్తే ఎలాంటిది అంటే, అక్కడ కాంచీపురము ఆ చుట్టుపక్కల ఉన్న దివ్య దేశాలన్నింటికీ కూడా అదో బ్రహ్మగారు యజ్ఞాన్ని ఆచరించడానికి మొదలు పెట్టడం, సరస్వతీదేవికి ఆహ్వానం వెళ్ళకపోవటం వల్ల ఆవిడ కలిగినటువంటి కోపముతోటి ఆవిడ సృష్టించినటువంటి విషయాలు కొంతకాలం ఇది అంతా చీకటిమయం చేస్తే దీప ప్రకాశర్ అనేటువంటి పెరుమాళ్ళు వేయించేశారట. అలానే కృత్తిగల్ అనేటువంటి మహాభూతాలని రప్పించిందట సరస్వతీదేవి. ఆ భూతాలని పంపించడం కోసమని ఈ అష్టభుజ పెరుమాళ్ళు అవతరించారు అని ఈ కాంచీపురం దివ్య దేశాలన్నింటిలో కూడా వైకుంఠ ద్వారం ఉన్నది. ముక్కోటి ఏకాదశికి వైకుంఠ వాసల్ ఉన్నది ఈ ఒక్క దివ్య దేశంలోనే ఉన్నది అని చెప్తూ ఈ బ్రహ్మకు కారణమైనటువంటి ఆదికేశవ పెరుమాళ్ళట. ఇక్కడ ఆయన ఆదికేశవ పెరుమాళ్ళు 8 భుజాలతోటి వేంచేసి ఉన్నారు. నిండ తిరుక్కోలము. అలా గరుడాల వాళ్ళకి ఆ పై భాగంలో గజేంద్ర వరదుడు చిన్న రూపంతో నుల్చున్న తిరుక్కోలంతో వేయించేసి ఉంటారట. అయితే దీనికి స్థల పురాణం ఏమిటి? ఈ గజేంద్ర వరదుడు అంటున్నారు కదా, ఈయనకి ఒక పురాణాన్ని చెప్తారు, స్థల పురాణాన్ని. మహానసుడు అనుకుంటా, ఆ ఋషి పేరు నాకు అర్థం కాలేదు. ఒక ఋషి, ఆయన ఘోరమైన తపస్సు చేసుకుంటూ ఉన్నారు. ఆ తపస్సుని చెడగొట్టాలనేది భావించేది ఎవరు తపస్సు చేసుకుంటున్నా కూడా తన యొక్క ఆ సీటుకి ఎసరు వస్తుందేమో అని భయపడేటువంటి వాడు మొదట ఈ ఇంద్రుడు. ఆ ఇంద్రుడు ఏం చేశాడు? ఈ తపస్సు చెడగొడదామని అప్సరసలందరినీ పంపించాడు ఈయన దగ్గరికి. కానీ ఈయన తన తపస్సులోంచి బయటికి రాలేదు. వాళ్ళ చేసినటువంటి ప్రయత్నాలు వ్యర్థమైపోయాయి. అయితే ఏం చేశాట ఈసారి? ఏనుగుల గుంపుని పంపించాట ఈ తపస్సు చేసుకునేటువంటి ఋషి దగ్గరికి, ఈయన తపోభంగం కలిగించటానికి. అప్పుడు ఆడ ఏనుగులు మగ ఏనుగులు రెండూ కలిసి ఆనందంగా ఉండటాన్ని చూసినటువంటి ఈ ఋషి యొక్క మనస్సు చలించిపోయిందట. ఆ చలించిపోయినప్పుడు ఏం చేశాడు? ఈయన కూడా ఒక ఏనుగుగా మారి ఆడ ఏనుగులతో కలిసి ఆనందాన్ని అనుభవించడం మొదలుపెట్టాట. అలా ఎంతకాలం అనుభవించాడు అంటే 100 సంవత్సరాలు అనుభవించాట. అలా అనుభవిస్తూ ఆడ ఏనుగుల గుంపులో చేరి ఆనందాన్ని చివరికి సాలగ్రామం దగ్గరికి వెళ్ళాట. అక్కడికి వెళ్ళాక అలా ఆడ ఏనుగుల గుంపులో చేరి ఆనందాన్ని అనుభవించే సమయంలో ఒక్కసారిగా చటుక్కున ఒక మెరుపు మెరిసిందా అన్నట్లుగా ఆయన మనసులో తాను పూర్వం ఒక ఋషిని అని, తపస్సు చేసుకునేటువంటి వాడిని అని, తాను ఇలా అయ్యాడు అనేటువంటి విషయం అప్పుడు గుర్తొచ్చిందట. సాలగ్రామం అనే దివ్య దేశానికి వెళ్ళినప్పుడు. అయితే వెంటనే ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు తాను భగవంతుణ్ణి చేరే మార్గం ఏమిటి అని ఆలోచించడం మొదలుపెట్టాడు. ఎలా నేను భగవంతుణ్ణి పొందుతాను అని ఆలోచిస్తూ కనబడిన పుణ్య నదులన్నింటిలోనూ తీర్థమాడుతూ చివరికి గోదావరి నదిలో తీర్థమాడటానికి వచ్చాట. ఆ తీర్థం ఏనుగు రూపంలోనే ఉన్నాడు ఆయన. ఆ తీర్థమాడటానికి వచ్చినప్పుడు పక్కన మృకండ మహర్షి కనపడ్డాట. ఆయనకి కూడా ఏనుగు భాష వచ్చాట. ఈ ఏనుగు భాషలో మాట్లాడింది. ఆయన ఏనుగు భాషలో మాట్లాడి ఈ కష్టం మొత్తం విన్న తర్వాత నువ్వు వెంటనే కాంచీపురం దేవరాజ పెరుమాళ దగ్గరికి వెళ్ళి ఆ పెరుమాళకి కైంకర్యం చేసుకుంటూ ఉండు, ఆయనే నీకు సహకరించగలుగుతాడు, నిన్ను ఉజ్జీవింప చేయగలుగుతాడు అని చెబితే అప్పుడు కాంచీపురానికి వచ్చి ఈ వరదరాజ పెరుమాళకి కైంకర్యం చేసుకుంటూ రోజు పుష్పాలను సమర్పిస్తూ ఉండేదట ఈ ఏనుగు. ఒకరోజు అనుకోకుండా ఆ వీధిలో ఈ అష్టభుజ పెరుమాళ దర్శనమైందట ఆ ఏనుగుకి. అవ్వగానే ఈ పెరుమాళ యొక్క సౌందర్యానికి ఈడుపడిపోయిందట ఆ గజేంద్రం. అయితే వెళ్ళి ఏం చేసింది? ఆ అష్టభుజ పెరుమాళ సన్నిధి దగ్గరే ఉండి సుమారుగా 14,000 పుష్పాలని సమర్పించింది అని చెప్తారట ఇప్పటికి కూడా అక్కడ. అలా ఆ ఏనుగు రోజు పుష్పాలను సమర్పిస్తూ ఆ పెరుమాళ సన్నిధిలోనే ఉండేది. ఆ పుష్పాలను తీసుకురావడానికి వెళ్ళాలి కదా. ఒకరోజు అలా పుష్పాలను వెతుకుతూ అలా దూరంగా వెళ్ళి ఆ కొలనులో దిగితే అప్పుడు మొసలి పట్టుకోవటము, ఆ మొసలి పట్టుకున్నటువంటి ఆ గజేంద్రుణ్ణి పెరుమాళ్ళు వచ్చి
తన చక్రాయుధంతో రక్షించడము అదంతా మనకు తెలిసిన కథే కదా. అలా గజేంద్ర వరదుడు ఇక్కడ అని ఎక్కడ వేయించేసి ఉంటాడట, గరుడాల్వారికి పైన చిన్న స్వరూపంతో వేయించేసి ఉంటాడట. అలా గజేంద్ర వరదుడి వలె అది ఈ దివ్య దేశం యొక్క వైభవం. అది ఈ మూడో పాసనలో ఏం చెప్తున్నారు, శంభునిరంగు వలంగై వాలి తన్ తెలై తన్నుడు అని ఆ పెరుమాళ్ళు ధరించినటువంటి ఆయుధాలన్నీ, ఇటు 4 ఆభరణ, ఇటు 4 ఆయుధాలు, ఈ 4 చేతితో 4 ఆయుధాలు, ఆ 4 చేతులతో 4 ఆయుధాలు. అయితే ఇందులో 8 ఆయుధాల్లో ఒక కమలం కూడా ఉన్నది, పుష్పం. అయితే ఆళ్వారు నాయకికి, పరకాల నాయకికి, ఆళ్వారు నాయకి కాదు, పరకాల నాయకికి మిగతా 7 ఆయుధాలంటే ఏ భయము లేదట. కానీ ఈ కమలాన్ని చూస్తే గొప్ప భయం అట. ఏమిటా భయం? ఆ కమలాన్ని పట్టుకున్నటువంటి శ్రీహస్తాన్ని చూడగానే ఆ సౌందర్యానికి ఈవిడ ఈడుపడిపోతుందట. అలా తనని ఆ పరమాత్మకి ఈడుపడేలాగా చేసి ఆయన మళ్ళా నా దగ్గరికి రాకపోతే విశ్లేష వ్యసనం కలుగుతుందేమో అనే భయం. ఇక మిగతా 7 ఆయుధాలని బట్టి ఈవిడికి ఏం లేదు, ఆ పుష్పాన్ని చూస్తే మాత్రం ఈ పరకాల నాయకికి అంత భయం అంటూ ఉన్నారు. 3ஆம் பாட்டு 3వ పాఠంలో செம்பொனித்யாதி எதிரிகள் மேலே தினத்துயரும் போதைக்கும் அவரைகளை வசீகரிக்கைக்கும் இரண்டுக்கும் పరికరమాయిత్తు దివ్య ఆయుధంగల్. శత్రువుల మీద కోపంతో యుద్ధానికి వెళ్ళటానికి పనికొస్తాయి ఈ ఆయుధాలు. అబలని వశీకరించుకోవడానికి కూడా పనికొస్తాయట ఈ దివ్యమైనటువంటి ఆయుధాలు. శంభో నిలంగు వలంగై వాలి, செம்பொன் இலங்கு வலங்கை வாளி, தீப்த பாவக சங்காசைஹி, கையில் இருக்கும் போது இருக்குமா போலே அன்று கிடாய், விட்டால் இருக்கும்படி. కయ్యిల్ ఇరుక్కుంబోదు ఇరుక్కుమా పోలే, చేతిలో అందుకెడా చేతిలో ఉన్న దాని వలె ఉండదట. విట్టాల్ ఇరుక్కుమడి, ఆ బాణాలని ఒక్కసారి విడిచిపెడితే ఏదో చేతిలో ఉన్నది కదా, చాలా హాయిగా అందంగా ఉన్నది అన్నట్లు ఉండదట. దీప్త పాపక సంకాశైహి, అగ్ని ప్రజ్వరిల్వ చేస్తూ ఉన్నదా అన్నట్లుగా దూసుకొని వెళ్తుందట. విట్టాలు ఇరుక్కుమడి, విడిచిపెట్టినప్పుడు ఆ బాణం ఉండేటువంటి స్థితి. ఎదురుకొండాయిత్తు ఒరువదు, ఎరిత్తుకొండాయిత్తు ఒరువదు, నిప్పులు కక్కుతూ వస్తుంది ఆ బాణము. సిదైహి అల్లాద అంబుగలోపాదియాగ நினைத்திராதே, பட்டால் எரித்தல் பொறுக்க வண்ணాదపడియాయ్ కిడాయిరుప్పదు. అల్లాద మిగతా బాణాల వలె భావించకుండా పట్టాల్ ఎరిత్తల్ పొరుక్క వన్నాదపడియాయ్, ఒకసారి ఆ బాణం పడితే ఆ నిప్పులని సహించలేనట్టుగా కదా వచ్చి మీద పడుతుంది అన్నట్టు. కాంచన భూషణైహి అనుకూల రానా వెన్పోల్ వారయ్యం తోర్పిక్కుం తొరయ్యుండు కెడాయ్. కాంచన భూషణకి దానికి ఏమిటట, ఆ బంగారు ఆభరణాలతోటి అనుకూలరమణ ఎన్పోల్ వారయ్యం తోర్పిక్కుం తొరయ్యుండు కెడాయ్. ఆ బంగారు ఆభరణాలతోటి అంటే ఇవన్నీ బంగారు ఆయుధాలు అనుకుంటా, వాటితోటి అనుకూలురైనటువంటి వాళ్ళను కూడా ఓడింప చేసేటువంటి రేవేమిటయ్యా అంటే ఈ కాంచన భూషణాలు. నత్వామిచ్చామి అహం ద్రష్టుం సౌభ్రాత్రం పిన్నాట్టుగయ్యాలే సొల్లుగిరేను. నత్వాం త్వాం అహం ద్రష్టుం నా ఇచ్చామి అని ఎవరన్నటువంటి మాట? విభీషణుడు రావణాసురుడితోటి అన్నట్ట. ఎందుకని? విభీషణుడు చెప్పినటువంటి హితముని విననప్పుడు నిన్ను చూడటం కూడా నాకు ఇష్టం లేదయ్యా అని విభీషణుడు అన్నట్లుగా సౌభ్రాత్రం పిన్నాట్టుగయ్యాలే సొల్లుగిరేను. అదిగో నీతోటి నాకున్నటువంటి సౌభ్రాత్రం, సోదర సంబంధం ఉంది చూసావా, అది అనుసరించడం చేత చెప్తున్నానంతే. రామేణ నిహతం శరైహి అంటే రామ బాణం యొక్క స్థితి ఎలా ఉంటుందో తెలుసా? పుక్కు ముడిగైక్కుం విడాయి తీర్కైక్కుం ముడలా ఇరుక్కుమరే. మడు పుక్కు ముడిగైకు, ఒక మడుగు అనేటువంటిది, దాంట్లో మనం దిగి ప్రాణాలు కోల్పోవడానికి పనికొస్తుంది, లేదా మనకున్నటువంటి దప్పుకని తీర్చుకోవడానికి పనికొస్తుంది. మడుగు నీటి మడుగు అంటే తెలియకుండా పడిపోయామనుకోండి ప్రాణాలు కోల్పోవచ్చు.
లేదా చక్కగా ఒడ్డు నుండి ఆ తీర్థాన్ని తాగామనుకోండి దప్పిగా తీర్చుకోవచ్చు. అలాంటివర్రా அதுபோலே அவர் அழகை அனுபவிக்கையொழியா అవ్వంబుక్కు ఎలక్కాయని ముడిందు పోగనాన్ ఇచ్చిక్కిరిలే. చెప్తున్నాడు విభీషణుడు. ఎలాంటిదంటే రామ సౌందర్యం అంటే, ఆ మడుగు ఎలాగైతే ప్రాణాలను తీసుకోవడానికి ఉపయోగపడి, లేదా ప్రాణాలను నిలుపుకోవడానికి ఉపయోగపడినట్లుగా రాముడి యొక్క సౌందర్యం అనుభవించాలే తప్ప మనము ఆ బాణాలకి గురి అయ్యి నీ ముడిందు పోగనా ఇచ్చిక్కిరిలే, నువ్వు అలా నశించిపోవాలని నేను కోరుకోవట్లేదయ్యా. విభీషణుడు చెబుతున్నాడు రాముడితోటి. చెంపనిచ్చాది అసలు ఎలాంటిది, వెరుం పురత్తిలే ఆకర్షకమాయిత్తు తిరుక్కైతాన్ ఇరుప్పదు. అసలు ఒట్టినే ఆ శ్రీహస్తాన్ని చూస్తేనే ఆ సౌందర్యం. అలాంటిది తిరుక్కైతాన్ ఇరుప్పదు அதுக்கு மேலே பொற்பக்கழியை உடைய అమ్ముగளையும் ఉడైతాయి తిరుప్పదు. దానికి పైగా ఇప్పుడు ఎలా ఉంది, బంగారు కవచం కలిగినటువంటి అంబుగలయ్యం, బంగారు అంబులు బాణాలు కూడా చేరి ఉంటే ఆ చేతి సౌందర్యాన్ని ఏమని చెప్పాలి. స్వతః గృహణీయముమాయ్ పిడియాలం ఆకర్షకమాయిత్తు అంబుగల్ తాని రుప్పదు. సహజంగానే కోరుకోదగినట్లుగా ఉంటాయి అందం. పిడియాలం ఆకర్షకమాయిత్తు, అందులో పిడి కూడా చేరి ఉండటంతో అంబుగల్ తాన్ ఇరుప్పదు. పిడి అంటే కైపిడి. పిడియాలం ఆకర్షకమాయిత్తు సహజంగానే అందమైనటువంటిది. ఇంకా ఈ బాణాలని ఆ శ్రీహస్తంతో పట్టుకోవటం వల్ల సౌందర్యం ఏం చెప్పాలి. సెన్సిలై ఎదిరిగల్ మేలే రెండు పండే ఒలిత్తాలు మెల్కాద విల్. శత్రువుల మీద ఏదైనా కొన్ని రకాల వస్తువులు మనం వాడామనుకోండి, కొంతకాలం వాడిన తర్వాత వాటికి పదును పోయే అవకాశం ఉంటుంది. ఎక్కడో దాకెందుకు మనం వంటింట్లో వాడుకునే చాకు కొన్ని రోజులు వాడిన తర్వాత అది పదును పోతుంది కదా. అలా కాదు ఇది. ఎదిరిగల్ మేలే రెండు పండై ఒలిత్తాలు మెల్కాద విల్. ఆ విల్ ఎలాంటిది, శత్రువుల మీద ఎన్నిసార్లు ప్రయోగించినప్పటికీ కూడా దాని యొక్క తీక్ష్ణత ఆ తగ్గనటువంటి పదును తగ్గనటువంటి విల్లు. తండు అంటే గద, అప్పటి ఇరుక్కిర తండు. అదే రీతిగా ఉన్నటువంటి తండు గద కూడా. శంగం శంఖము, వల్వాల్ ఖడ్గము, పిడిత్త పిడియాలే అడగిదా ఇరుక్కిరవ్వాల్. పిడిత్త పిడియాలే కైపిడి చేత్తో పట్టుకోవటం వల్ల అందమైనటువంటి వాళ్ళు ఖడ్గము. ఒంబరిత్యాది ஆயுதங்களுக்கு எல்லாம் பிரதானமாய் இருக்கையாலே மிக்க புகழை உடைத்தா இருக்கிற తిరువాడియోడే. ఆయుధాలన్నింటిలో కల్లా ప్రధానమైనటువంటిది ఏమిటి, గొప్ప కాంతి కలిగినటువంటి తిరు చక్రాయుధంతో. కేడగం అంటే ఇది దాలు, వన్ కడగు, వన్ మలర్ కామనై పోలే అవలైగలై అజిక్కైక్కు పరికరమాన మలర్. కామనై పోలే, కాముడు ఎవరైనా మన్మధుడు, ఆయన కూడా పుష్ప బాణాలను వేసి అందరినీ వశపరుచుకుంటూ ఉంటాడు కదా. అలా కామనైపోలే అవలైగలై అజిక్కైక్కు పరికరమాన, స్త్రీలను నశింపచేయడానికి పరికరమైనటువంటి మలర్ పుష్పం. ఇందాక చెప్పుకున్నాం కదా, ఇన్ని ఆయుధాలను చూసినా పరకాల నాయకికి భయం లేదట. ఇదిగో ఈ పుష్పంతో నన్ను వశపరుచుకొని ఇదిగో ఇలా బాధపడవలసి వస్తుందే అని భయమట పరకాల నాయకికి. ఎత్తే ఎన్నే ఏమి వెంబిత్యాది மிக்க சினத்தை உடைத்தானா யுத்தோன்முகமாயிருக்கிற குவலையா பேடத்தை முடியும்படியாக நிறத்துக்கு பரபாகமானா வெண்மையை உடைய கொம்பை பறித்து இரண்டு மேఘం పోలే ఇరుక్కిర ఎవర్ ఆర్తాన్ ఎన్నా. మిక్కిలి కోపం కలిగినటువంటి యుద్ధానికి సిద్ధంగా ఉన్నటువంటి కువలయ పీడాన్ని నశించిపోయేటట్టుగా నిరత్తుక్కు పరభాగమాన కాంతి కంటే పై భాగంలా ఉన్నటువంటి వెண்மையை உடைய கொம்பை పరిచి తెల్లటి ఆ కొమ్ములని పరిత్తు విరిచి ఈ రెండు మేఘం పోలే ఇరుక్కిర ఎవరు ఆర్తానెన్నా. ఎందుకు వెண்மையை உடைய கொம்பை పరిత్తు అని చెప్పారు? ఆ కువలయాపేడం నల్లగా ఉంటుందట. ఇదిగో ఈ విరిచేటువంటి ఈయన నల్లగా ఉంటాడట. అలా
అలా అందుకని తెల్లని కొమ్ములని విరగ్గొట్టి ఇరుండ మేఘం బోలే ఇరుక్కిర ఎవరు ఆర్యన్న ఇరుండ నల్లటి మేఘంలాగా ఉన్నాడే ఈయన ఎవరు ఈయన అని అంటే మేల్ వార్తై అదిగో అట్టబుయ కరత్తేన్ నేనెవరో తెలుసా అట్టబుయ కరత్తేన్ కంస ప్రేరితమాన குவலையா பேடத்தை நிரசித்து கம்சன் பலை வீட்டில் பெண்கள் பயத்தை போக்கின அவ்வளவே அல்ல உன் భయం తీర్కైకాగ వందు నిర్కిరవన్ ఎన్నార్ ఆ కంసుడు చేత పంపించబడినటువంటి ఆ కువలయ పీడాన్ని నిరసించి కంసుడి యొక్క అంతఃపురంలో ఉన్నటువంటి స్త్రీల యొక్క భయాన్ని పోగొట్టడం మాత్రమే కాదమ్మా, నీకున్నటువంటి భయాన్ని తీర్చడం కోసం కూడా వందు నిర్కిరవన్ వచ్చి నిలుచున్నటువంటి వాణ్ణి నేను అంటున్నాడు ఈయన ఈ పాసనలో. செம்பொனிலங்கு வலங்கை வாளி தன் சிலை தன்னொடு செங்கொம்பொல்வாள் உம்பரிரு சுடராஜியோடு கேடகம் ஒன்மலர் பத்தியத்தே வெம்பு சினத்தடல் வேதம் வீஜா வெண்மொரு பொன்னு பறித்திருண்டா அம்புதம் போன் இவர் ஆர்கொலென்னா అట్టబుయ కరతేన్ ఎన్నారే. మేఘము వాలే మెరుస్తూ ఉన్నటువంటి ఈయన ఎవరంటే అట్టభుజ పెరుమాళ్ళు అంటున్నారు. ఆయనే చెప్తున్నాడు ఎన్నారే అని. మూండాం పాటు నాలాం పాటు మం సుయరి ఇత్యాది కింద అరుంబగన కీజిల్ పాటిల్ శ్రీ మధుரை பெண்களுக்காக வந்து அன்று உனக்காக வந்தேன் என்ன செய்தேயும் கருமலர் கூந்தல் ஒருத்தி தன்னை என்கிற பாட்டில் சொல்லுகிறபடியே ஒருவர்க்குமெய்யன் அல்லன் என்னு எண்ணி அவன் வார்த்தை மெய்கொள்ளாதே இடைச்சிக்களுக்காக மலை எடுத்தும் மதுரை பெண்களுக்காக ஆணை கொண்டும் தன்னட சோதியில் இருப்பது உடன் இருந்தும் எனக்காக இருக்கிறேன் என்னும் வேத வாக்கியம் போலே செல்லா நின்னால் எண்ணுகொண்டு ஈடுபடா நான் உனக்காகவே சந்நீதனாய் இருக்கிறேன் ఎన్నారాగా సంగతి హృదీకరిస్తూ సూచిపిక్కిరార్. ఎలా చెప్పాట? మధురలో ఉన్నటువంటి స్త్రీల కోసం వచ్చాను, పెంగళుక్కాగా అందు కాదమ్మా, ఉనక్కాగా వందేన్ ఎన్న చేయదయం, నేను వచ్చింది నీ కోసమేనమ్మా, ఆ మధురా నగరంలో ఉన్న స్త్రీల కోసం కాదు అని ఆయన చెప్పినప్పటికీ కరుమలర కూందల్ వరుత్తి చెన్నై అనే పాటలో చెప్పినట్లుగా ஒரு వర్కుమెయ్యన్ అల్లన్ ఎన్నెన్ని ఎప్పుడు ఈయన యథార్థాలు చెప్పేటువంటి వాడు కాదు అని భావించి ఎవరు కన్నపెరాను అవర వార్తై మేగొల్లాదే ఆయన మాటను యథార్థమని స్వీకరించకుండా ఇడైచ్చిగడుక్కాగా అదిగా గొల్ల పిల్లల కోసమని గొల్ల స్త్రీల కోసమని మలై ఎడుతుం పర్వతాన్ని ఎత్తడము మధురై పెంగళుక్కాగ యానై కొన్నుం మధురలో ఉన్నటువంటి స్త్రీల కోసమని ఆ కువలయాపీడాన్ని సంహరించడము తన్నుడై చోరియల్ విరుప్పత్తుడన్ ఇరుందుం తన యొక్క జ్యోతిస్థానం ఏమిటి పరమపదంలో వేంచేసి ఉండడము ఎనక్కాగ ఇరుక్కిరేన్ ఎన్ను నా కోసమే ఎనక్కాగ ఇరుక్కిరేన్ నా కోసమే ఉన్నాను అని ఎలా చెప్పాట? వేదవాక్యం బోలే సొల్లా నిన్నా ఎన్నుకొండు ఈడుపడా వేదవాక్యాలు చెప్పినట్టుగా చెప్పాట. ఎలా వేదవాక్యాలు చెప్పినట్లు అంటే సంత చెప్పించుకునేటప్పుడు ఏదో ఘన అని జఠ అని ఏదో అలా రీతిగా మొదట ఒక పదం చెప్తారట, ఆ తర్వాత ఇంకొక పదాన్ని మళ్ళా అది ఎలా అంటే అది చెప్పడం కాదు, వేదవాక్యాలు చెప్పినట్లుగా చెప్పాడు అనడానికి ఎలా ఏం చెప్పాడు ఈయన? ఎడై చిగడు కాగా మల ఎడుతుం ఇదిగో ఆ గొల్లల కోసం అనేది గొల్ల స్త్రీల కోసం అని పర్వతాన్ని ఎత్తింది ఎవరి కోసం అనుకున్నావు? ఉనక్కాగా అని ఒకసారి అంటాట. మళ్ళా మధురై పెంగళుక్కాగా ఆనై కొందుం ఉనక్కాగా ఇదిగో మళ్ళా తన్నుడై చోరీల్ విరుప్పత్తు ఉడనిరుందుం ఉనక్కాగా ఇలా ఒక్కొక్క విశేషణాన్ని చెప్పడం. ఇదంతా చేసింది ఎవరి కోసం? నీ కోసమే. అవన్నీ చేసింది కాదు, ఇవన్నీ చేసింది ఈ లోకంలోకి వచ్చింది నేను నీ కోసమే అని చెప్పడం ఆయన ఉద్దేశం అన్నమాట. అలా ప్రతి పదానికి అదిగో వేదవాక్యం బోలే సొల్లా నిన్నారు ఎన్నుకొండు ఈడుపడా నా ఉనక్కాగవే నేను నీ కోసమేనమ్మా,
సన్నిహితనాయురుక్కేన్ ఎన్ను ఎండ్రారాగా. నేను నీకోసమే ఇలా సన్నిహితంగా ఉన్నాను అనగా సంగతి హృదీకరిస్తూ అదిగో వేద పాఠం పోలే ఒక్కొక్క వాక్యం చెప్పడం, నీకోసమేనమ్మా నేను ఈ సన్నిహితుడిగా ఉన్నది అని చెప్పడం చేస్తున్నాడు ఆయన. అంటున్నారు ఈ పాసం. మంజుయర్ మామణి కుండ్రం ఏంది మామగై కాత్తు ஒரு మాయవానై మాయానై அஞ்சவதன் மறுப்பன்று வாங்கு மாயருகுல் மாயமறிய மாட்டேன் வெண்சுடர் ஆழியும் செங்கும் ஏந்தி வேதமுன் ஓதுவர் நீதிவானத்து அம்சுடர் போன்று ఎవరార్గుల్ ఎన్నా అట్టబుయ కరత్తేన్ ఎన్నారే. ప్రతిపదార్థం. మంజు మేఘమండలము వరకు ఉత్పన్నమై ఉన్నటువంటి మామణి కుండం శ్లాఘ్యమైన రత్నాలు కలిగినటువంటి గోవర్ధన పర్వతాన్ని ఏంది ధరించి మామజై గొప్ప వర్షాన్ని కాత్తు అడ్డి ఒరు మాయం అద్వితీయమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి ఆనై ఏనుగు కువలయాపేయడం అంజ భయపడేటట్లుగా దాని యొక్క మరుపు దంతాన్ని అండ్రు ఆనాడు వాంగు ఓడబెరికినటువంటి ఆయరగొల్ గోపాలుడా మాయం ఆశ్చర్యము అరియమాట్టేన్ తెలుసుకొనజాలను. వెం తీష్ణమైనటువంటి సుడర్ తేజస్సు కల ఆదియం చక్రాన్ని శంగం శంఖాన్ని ఏంది ధరించి ముందుగా వేదమును ఓదువారు చదువుదురు నీతి క్రమము తప్పని వానత్తు పరమపదమందు నిత్యవాసము చేయుచున్న సుడరు పోండ్రు తేజస్సు వలె ఉన్న ఇవర్ ఆరుహుల్ వీరు ఎవరో అనగా అష్టభుజకరత్తేన్ తిరు అష్టభుజకరమందు వేయించేసి ఉన్న స్వామిని అన్నారు అని చెప్పారు. మేఘమండలం వరకు పెరిగినటువంటి రత్నాలు కలిగిన గోవర్ధన పర్వతాన్ని ధరించి రాళ్ల వర్షానికి అడ్డువేసి కువలయాపేయడం భయపడేటట్లుగా దాని దంతాలను ఓడబెరికిన కృష్ణుడేమో అన్నట్టుగా ఆశ్చర్యం తెలుసుకోలేకపోతున్నాను. శంఖాన్ని చక్రాన్ని హస్తాల్లో ధరించి వేదాధ్యయనం చేస్తూ ఉన్నారు. పరమపదంలో ఉన్నటువంటి పరంజ్యోతి స్వరూపుడు వలె ఉన్న ఈయనెవరో అనగా నేను అష్టభుజకరంలో వేయించేసి ఉన్న స్వామిని అని చెప్పాడని తాయిమార్లకు తోజిమార్లకి నాయకి చెప్తూ ఉన్నది. అంటే ఆనాడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తి అందరినీ రాళ్ల వర్షం నుంచి రక్షించినటువంటి కృష్ణుడా, లేకపోతే శంఖచక్రాలు ధరించి పరమపదంలో ఎప్పుడు ఆయన స్తోత్రం చేస్తూ ఉంటారు నీది వానవర్ నిత్యసూరుడు, ఆయన వారి చేత స్తోత్రం చేయబడే పరమపదనాథుడా ఈయనెవరో నాకు తెలియలేదు అంటే నేను అష్టభుజ పెరుమాళ్ళని అని చెప్పాట ఆయన. సరే నాలాంబ మన్సుయరి ఇత్యాది కృష్ణావతారం పిన్నాట్టు ఇరబడి మంసుయరిత్యాది మామణి కొన్నమేందన్నారు కదా కిందటి పాత్రంలో కువలయాపేడ సంహారాన్ని చెప్పారు కదా. అదే అనుభవం ఇంకా అనుసరించి వచ్చి ఇప్పుడు గోవర్ధన పర్వత వృత్తాంతాన్ని చెప్తున్నారు అని మేఘపద తలవం సెల్లవోంగి రత్నంగళై ఉడైత్తాయిరుక్కిర గోవర్ధనగిరియై ధరిస్తూ మేఘం వరకు కూడా పెరిగినటువంటి రత్నాలతో కూడుకున్నటువంటి గోవర్ధన పర్వతాన్ని ఎత్తి కడు ఆయిత్యన వెంకణ్ కళిత్తనుక్కు కవళం ఎడుత్తు కొడుప్పానవన్ పోల్. ఎలా ఉన్నదట ఈయన గోవర్ధన పర్వతాన్ని పైకెత్తితే మత్తగజం బోదే ఆయిత్తు మేఘంగల్ అవత్తుక్కు కవళం కొడుప్పారై పోదే ఆయిత్తు మలై ఎడుత్తు కొడు నిన్న పోది ఇరుందపడి. ఈయన పర్వతాన్ని ఇలా పైకెత్తితే ఈ పర్వతం ఆకాశం వరకు వెళ్ళింది కదా, ఆకాశంలో ఉన్న మేఘాలు ఎలా ఉన్నాయట మత్త గజాల్లాగా ఉన్నాయట. ఈయన ఇలా పర్వతాన్ని ఇలా ఎత్తి పట్టుకొని మేఘాలకి తాకుతూ ఉంటే అవి ఆ మత్త గజాలకి ఆహారం పెడుతున్నాడా ఏమిటి ఈయన అన్నట్లుగా ఉన్నాయట. ఆ పర్వతాన్ని ఎత్తడం అలా ఉన్నది అని మామజై కాత్తు ఎందుకు ఎత్తాడు ఇంతకు ఆ పర్వతాన్ని? మామజై కాత్తు
ఆ గొప్ప వర్షం నుండి రక్షించడానికి. వినాశత్తై పన్నువదాయ్ పరిహరిక్క అరిదానమషయ్యై పరిహరిత్తు, వినాశాన్ని కలుగజేసేటువంటిదైనా ఆ పరిహరిక్క అరిదానం, పరిహరించడానికి దుర్లభమైనటువంటి ఆ మషయ్యై పరిహరిత్తు, ఆ వర్షాన్ని పరిహరించి, ఉరుమాయ ఆనై ఆగప్పడిலும் అగప్పట్టు తప్పిலும் తప్పలాంబడి ఇరుక్కుం కేవలం ఆనయ్యన్నికే. ఆ అగప్పడిలు అగప్పట్టు అంటే చెక్కితే చెక్కచ్చు, తప్పించుకుంటే తప్పించుకోవచ్చు అనేటట్టుగా ఉన్నటువంటి మామూలు ఏనుగు కాదండి అది. బుద్ధిపూర్వకమాగనలు ఏవేణు ఎన్ను నిరుత్తినదాయిత్తు. బుద్ధిపూర్వకంగా మామూలు ఏనుగు అయితే కొంచెం తప్పించుకొని పక్కకు వెళ్తే దాని దారిని అది వెళ్తుంది, మన దారిని మనం రావచ్చు, అవసరమైతే తప్పించుకునే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇది అలా కాదు, బుద్ధిపూర్వకంగా బాధించాలని వచ్చి నిలబడింది కదా. అలాంటి కువలయాపేడం అంజ ఇదుక్కు మున్పు భయం ఉత్పత్తి పన్ని అరియాదదు భయపడా. పూర్వం ఎప్పుడు భయం అనేటువంటిదే తెలియదు ఆ కువలయాపేయడానికి. అలాంటి కువలయాపేయడం భయపడేటట్లుగా அதன்மறுப்பு அன்று வாங்கும் அதனுடைய கொம்பை குப்பை கீரை పిడంగుమా పోలే అనాయాసేన వాంగుం. వాటి యొక్క కొమ్ములను కుప్పై కీరై పిడుంగుమాపలే. చిన్న పిల్లలు కనుక ఏదైనా చిన్న మొక్కని పీకమంటే ఎంత అనాయాసంగా చిన్న పిల్లలు వాళ్ళు, ఆ చిన్న పిల్లలు కూడా పీకటానికి అవకాశం ఉన్నటువంటి మొక్క అంటే అది ఎంతదై ఉంటుంది, అలా అంత అనాయాసంగా పీకేసేట ఈయన. అనాయాసేన వాంగుం ఆ ఎరుకొల్ ఆనై వాసి అరియామయ్యాలే ఫలిత్తదు కొండు నిన్న ఇత్తనే. వాస్తవానికి ఈయనకి ఆ ఆ ఏనుగు యొక్క స్థితి ఏమిటో తెలియదు. ఈయనకెప్పుడు ఏమిటి, ఆ రేపల్లెలో ఉన్నప్పుడు ఆవుల దగ్గరికి వెళ్ళటం, వాటిని కట్టేయటం, వాటి వీపులు నిమరటం, వాటికి కాస్త నీళ్లు పెట్టడం, ఏదో వాడి చుట్టూ 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 తిరిగే అలవాటు ఉన్నది కదా. అలానే పిల్లవాడు కావటం చేత ఇది కువలయాపేయడము, నన్ను సంహరించడానికి వచ్చింది, దీని దగ్గర జాగ్రత్తగా ఉండాలి అనే భయం కూడా లేకుండా ఆ నైవాసి అరియామయ్యాలే. ఆ కువలయాపేయడం యొక్క ప్రత్యేకత, అది ఎందుకు వచ్చింది, వాసి అంటే ఏమిటి, ఈయనని సంహరించాలని వచ్చినటువంటి ప్రత్యేకత కదా దానిది. అలా ఆనైవాసి అరియాదే అరియామయ్యాలే ఫలిత్తుక్కొండు నిన్న ఇత్తనే. ఇదిగో ఫలించినటువంటి స్థితి ఇది. மாயம் அறிய மாட்டேன் அவனுடைய ఆశ్చర్యమాన செயல்கள் எனக்கு என்றும் தெரிகிறதில்லை. ఆయన యొక్క ఆశ్చర్యకరమైనటువంటి చేష్టితాలు எனக்கு ஒன்றும் தெரிகிறதில்லை, నాకు ఒక్కటి తెలియటం లేదు. வெண்சுடர் ஆழியும் செங்கும் ஏந்தி திவ்ய ஆயுதங்களை தரித்து வேதமுன் ஓதுவர் అరుడి చేయగిర వార్తయ్యడయ్యా వేదం పోలే ఇరా నిన్నదు. వాళ్ళు ఏ మాట మాట్లాడినా వేదం వలె ఉంటుంది. అలా నీదివానత్తు మురై కెడాద పడి పరిమారక్కడవ పరమ పదత్తిలే. మురై కెడాద పడి క్రమము తప్పనట్లుగా పరిమారక్కడవ పరమ పదత్తిలే కలిసేటువంటి పరమపదం నందు. అలా క్రమము తప్పనట్లుగా అంటే ఏమిటి క్రమం, ఆయన శేషి మనం శేషభూతులమనే క్రమం తప్పనట్టుగా ఉన్నటువంటి పరమపదంలో అంశుడరు పోండు అదయరత పరో దివో జ్యోతిర్దీప్యతే. ఎలాంటిది, అంశుడరు పోండు కోటి సూర్యుల యొక్క కాంతిని మించి ప్రకాశించేటువంటి ఆ పరమపదమునందు అట్టవు ఎక్కరత్తేన్ అత్తనే దూరస్తన్ ఎన్ను కైవాంగ వేండా. ఉనక్కాగా కిట్ట వందు నిక్కిరవన్ కాన్ నాన్ ఎన్నార్. అదిగో అలా పరమపదంలో ఉండేటువంటి పరమపదనాథుడివో, లేదా గోవర్ధన పర్వతాన్ని ఎత్తి ఆ గొప్ప వర్షం నుండి రక్షించినటువంటి గోవుల్ని గోపాలకులను రక్షించిన కృష్ణుడివో నాకు నువ్వెవరో తెలియలేదు అంటే ఈయనేం చెప్తున్నట, అత్తనే దూరస్తన్ ఎన్ను కైవాంగ వేండా. ఎక్కడో పరమపదంలో ఉండేటువంటి వాడని, దూరంగా ఉన్నటువంటి వాడని విడిచిపెట్టాల్సిన అవసరం లేదమ్మా. ఉనక్కాగా కిట్టవందు నిర్కిరవన్ కాన్నాన్. నీకోసమనే ఈ సమీపంలో ఈ అష్టభుజ పెరుమాళుగా వేయించేసినటువంటి వాడినమ్మా. పరమపదనాథుడు కదా ఎక్కడో దూరంగా ఉన్నాడని
విడిచిపెడతావేమో, కాదు నీ కోసమే ఇక్కడికి ఉనక్కగా నీ కోసమని కిట్టవందు సమీపానికి వచ్చి నిర్కిరవన్కా నిలబడి ఉన్నటువంటి వాడిని నేను అంటున్నారట ఈ పాత్రంలో స్వామి. మంజుయర్ మామణి కున్నమేంది మామడై కాత్తొరు మాయ ఆనై அந்தவதன் மறுப்பன்று வாங்கும் ஆயர்கள் மாயம் அறிய மாட்டேன் வெம்சுடர் ஆழியும் செங்கும் ஏந்தி வேதமுன் ஓதுவன் நீதிவானத்து அம்சுடர் போன்று எவர் ஆர்கொலென்னா அட்டபுய கரத்தேன் என்னாரே. திருமங்கை ஆழ்வார் திவ்ய திருவடிகளே சரணம். எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம். பெரியவாச்சான் வெள்ளை திவ்ய திருவடிகளே சரணம்.